నమస్తే, డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి. ఈరోజు అయస్కాంత చికిత్స అంటే మ్యాగ్నెటిక్ థెరపీ గురించి తెలుసుకుందాం. అయస్కాంత చికిత్స అనేది మానవ వ్యాధులకు సంబంధించిన చికిత్సా పద్ధతులు అనుసరిస్తూ రోగుల శరీరంపై అయస్కాంతం వినియోగంతో చికిత్సను చేసి వ్యాధి నిర్ధారణ చేసే వైద్యం అండి. చాలా వరకు ఏమాత్రం కొంచెం కూడా సైడ్ ఎఫెక్ట్స్ కానీ తదితర ప్రభావాలకు కానీ లేకుండా అతి సులువైన, సవకైన మరియు పూర్తిగా బాధారహితమైన చికిత్స విధానం ఇది. దీనిలో ఉపయోగించే సాధనం కేవలం ఒక అయస్కాంతం మాత్రమే ఉపయోగిస్తారు. ఈ అయస్కాంతంతో ఆరోగ్యం. ఇదే అయస్కాంత చికిత్స అండి. భూమి ఒక పెద్ద అయస్కాంత క్షేత్రం, కాకపోతే నేరుగా వైద్య చికిత్సకు ఉపయోగపడదు కదా. అందుకే అయస్కాంతం ప్రత్యేకంగా తయారు చేసి ఈ చికిత్సలకు ఉపయోగించడం జరుగుతుంది. అయస్కాంతానికి సహజంగానే ఇనుమును ఆకర్షించే గుణం ఉంటుంది. మన శరీరంలో ఐరన్ అనేది అదే హిమోగ్లోబిన్లోని ఇనుమే కదా. ఆ ఇనుమును ప్రభావితం చేయడం ద్వారా అయస్కాంతం పలు రకాల వ్యాధుల్ని నయం చేస్తుంది. అసలు మనం భూమి మీదే పడుకుంటే న్యాచురల్గానే మనకి అయస్కాంత చికిత్స అనేది మనకి దొరుకుతుందండి. భూమి నుంచి ఎత్తుకు పెరిగి కొలిది మనకి ఇన్బ్యాలెన్స్ అవటం వల్లే రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయండి. అసలు ఏ కారణం చేతనైనా శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడండి ఒక్కొక్కసారి శరీరంలో కొన్ని భాగాల కంటే రక్తం సరఫరా సరిగ్గా జరగదు. ఈ స్థితిలో హిమోగ్లోబిన్ అంటే రక్త ప్రసరణ అవసరమైనంత అందక ఆ భాగంలో పోషణ సరిగ్గా జరగదండి. దీనివల్ల ఆయా భాగాలకు బిగుసుకుపోవటం కానీ, అంటే టైట్ అయిపోవటం కానీ, స్వెల్లింగ్ రావటం కానీ వంటి సమస్యలు కానీ మొదలవుతాయండి. ప్రత్యేకించి ఎముకలకు, కీళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలకు చాలాసార్లు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలే కారణం కావచ్చు. మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా ఈ లివర్ ఉత్తేజితం చేసి శరీరంలో మలినాలను తొలగిస్తుంది, అంటే డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. అయస్కాంత వైద్య సహాయంతో రక్త ప్రసరణ పెరిగి అక్కడ నిలిచిపోయిన చెడు రక్తం గుండెకు వెళ్ళి శుద్ధి అవుతుంది. దీనివల్ల కీళ్ళ నొప్పి, వాపులు ఇవన్నీ తొలగిపోతాయి. అయస్కాంత చికిత్స ఎలాగంటే దీనికి సంబంధించిన ప్రత్యేకంగా కొన్ని తయారు చేయబడ్డాయండి. అవి ఏంటి అంటే లో పవరు, మీడియం పవరు, హై పవరు అనే 3 రకాల అచ్చులని, అయస్కాంతాలని మనం తయారు చేసుకుంటామండి. లేదంటే ఆల్రెడీ తయారు చేసుకునే కూడా మనకు అమ్ముతున్నారండి. ఇవి ఎలా ఉపయోగించాలి అంటే 3 ఏళ్ల లోపు పిల్లలకు లో పవర్ మాత్రమే అయస్కాంతం ఉపయోగించాలి. 3 నుండి 13 సంవత్సరాల లోపు పిల్లలకంటే మీడియం పవర్ అయస్కాంతాలను ఉపయోగించాలి. ఇంకా 13 సంవత్సరాలు ఆ పై వయసు వారికి హై పవర్ అయస్కాంతాలను ఉపయోగించడం ద్వారా పలు రకాల వ్యాధులు నయం అవుతాయండి. ఈ అయస్కాంతాలను ఉపయోగించి రూపొందించే కొన్ని రకాల బెల్టులు కూడా తయారు చేయబడింది. ఇప్పుడు ఇవన్నీ చాలా అందుబాటులో ఉంటున్నాయండి. ఇంకా మ్యాగ్నెటిక్ హెడ్ బెల్ట్లు, అలాగే థైరాయిడ్ బెల్ట్లు, నీ పెయిన్స్ బెల్ట్లు, సర్వైకల్ బెల్ట్లు, లంబార్ బెల్ట్లు, అలాగే ఇంకా పలు రకాల పెయిన్స్కి పలు రకాల ఈ బెల్ట్లు అనేది అందుబాటులోకి వస్తున్నాయండి. అదేవిధంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కూడా ఈ మ్యాగ్నెట్లు అందుబాటులోకి వచ్చాయండి. ఇంకా అధిక రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించడానికి కూడా ఈ డయాబెటిక్ బెల్ట్లు అనేది కూడా ఇప్పుడు లభిస్తున్నాయి. అలాగే అధిక రక్తపోటును నియంత్రించే విధానాలు కూడా మ్యాగ్నెటిక్ థెరపీలో కూడా ఉన్నాయి. పాదాలు అయస్కాంతాల మీద పెట్టడం ద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది. అలాగే శరీరం మొత్తానికి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది అందుతుంది. మ్యాగ్నెటిక్ థెరపీతో పాటు ఇప్పుడు మ్యాగ్నెటిక్ వాటర్ అంటే జలం కూడా సేవించవలసి ఉంటుందండి. అంటే ఇంటేక్ అండి అది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ జగ్గులు, పాత్రలు కూడా అందుబాటులో కూడా వస్తున్నాయండి. ఈ మ్యాగ్నెటిక్ జగ్గులో ఈ నీరు అంటే నిలవ పోసుకుని, అంటే నైట్ పోసుకుని పొద్దుటే తాగినా కూడా చాలా సమస్యలు మనకి తగ్గుతాయండి. ఇదే ప్రకృతి చికిత్సలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి మరికొన్ని ఇతర విధానాలు కూడా పాటించడం ద్వారా ఈ సమస్యలను చాలా వేగంగా తొలగించుకోవచ్చండి. ఇంకా అందుబాటులో ఉన్న వివిధ స్థాయిలో ఉండే శక్తి కలిగిన చికిత్సకు ఉపయోగించే అయస్కాంతాలని శరీర భాగాలపై ప్రత్యక్షంగా పెడుతూ కానీ, లేదా శరీరానికి ఒక సాధారణ చికిత్స చేసే మాదిరిగా ఈ చికిత్సను చేయడం జరుగుతుంది. అంటే పొట్ట, మోకాలు, మణికట్టు మొదలైన వివిధ భాగాలపై అనువైన అయస్కాంతాలను కానీ, దానికి సంబంధించిన బెల్టులను కానీ, అలాగే కళ్ళద్దాలు కానీ, ఆ శరీర భాగాలకు సంబంధించిన ఈ మ్యాగ్నెటిక్ అచ్చులను కానీ, ఆ ఫీల్డ్ కానీ పెట్టి దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. వాటికి సంబంధించిన వాటికి కూడా ఐటమ్స్ కూడా ఇప్పుడు అందుబాటులోనే దొరుకుతున్నాయండి. ఇంకా అదేవిధంగా చేతులకు వేసుకునే కంకణాలు, అలా మెల్ల వేసుకునే గొలుసులు, అలాగే బ్రాస్లైట్లు కూడా ఈ చికిత్సలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా
ఇంక ఈ అయస్కాంత చికిత్స వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే శక్తి ఓపికను సమతుల్యంగా ఉంచుకోవడంలో సహకరిస్తుంది, స్ట్రెస్ను తగ్గిస్తుంది. దీన్ని ఉపయోగించిన చోట రక్త ప్రసరణ అనేది మెరుగుపరుస్తుందండి. శరీరంలో వేడిని అనేది తగ్గిస్తుంది. ఇంకా బాడీలో ఎలాంటి పెయిన్ అనేది వెంటనే తగ్గుతుంది. అక్కడ రక్త ప్రసరణ అనేది వృద్ధి చెందుతుంది. ఇవన్నీ పెద్ద అంటే లో పవరు, మీడియం పవరు, హై పవరు, అలాగే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్తో చేసే ఈ మ్యాగ్నెటిక్ థెరపీ అండి. ఇదే విధంగా మినీ మ్యాగ్నెటిక్ థెరపీ కింద సుజోక్ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ఒకటి ఉందండి. ఇది చిన్న మ్యాగ్నెట్స్ అండి, చాలా చిన్నవి. ఇవి శరీరంలోని కొన్ని నాడీ కేంద్రాల్లో పెట్టి, అంటే చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ, లేకపోతే బాడీ మీద కానీ, అంటే ఆ నాడీ మీద కానీ, ఆ నర్వ్ మీద కానీ ఒక గమ్ము లాంటి టేపుతో అతికించి అది కొన్ని అవర్స్ కానీ ఉంచడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన శరీరంలో నాడీ వ్యవస్థ తీసుకొని అక్కడ ఆ పెయిన్ అనేది తగ్గటం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఎనర్జీ అనేది పెరగటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మ్యాగ్నెటిక్ థెరపీలో అద్భుతమైన చికిత్సలు చేయవచ్చండి. మన నాడీపతిలో ప్రత్యేకంగా ఈ మ్యాగ్నెటిక్ థెరపీ మీద కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కూడా ఈ మ్యాగ్నెటిక్ చికిత్స అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఎవరు చేయించుకోకూడదు అంటే బాడీలో ఏదైనా ప్లేట్స్ ఉన్నవారు కానీ ఈ మ్యాగ్నెటిక్ థెరపీ చేయటం అనేది మంచిది కాదండి. అలాగే కొన్ని రకాల ఈ మ్యాగ్నెట్స్ని హార్ట్ మీద కానీ బ్రెయిన్ మీద కానీ పెట్టకూడదండి. సహజంగా మిగతాది ఎవరు దీన్ని చేసుకున్న ఇండివిజువల్గా కూడా ఎలాంటి నష్టం అనేది లేదు. ఇండివిజువల్గా కూడా మన ఇంట్లోనే ఉండి మనకి ఈ సమస్యలను మనం తగ్గించుకోవచ్చు. అయితే మన నాడీపతిలో ఈ మ్యాగ్నెటిక్ సంబంధించిన ప్రతి వ్యాధికి ఒక్కొక్క మ్యాగ్నెటిక్ ఎక్విప్మెంట్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. దాన్ని కొనుక్కుని కూడా దాన్ని తొడుగటం ద్వారా కూడా ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఆ సమస్యని అనేది మనం తగ్గించుకోవచ్చు. రోజు ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకునే బదులు రోజుకు ఒక 10 నిమిషాలు కానీ ఒక 1 అవర్ కానీ ఆ మ్యాగ్నెటిక్ ఐటెం పెట్టుకోవటం వల్ల మనకి మేలు జరుగుతుంది కదండి. పెయిన్ కిల్లర్ వేసే పని లేకుండా ఇది ఇలా నొప్పి తగ్గించుకోవచ్చు సహజంగా.